వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే టాపిక్ ఈజ్ బీటెక్లో సబ్జెక్టులు ఎలా క్లియర్ చేయాలి ఉన్నాయి. ఆబ్వియస్లీ బీటెక్ అంటేనే సబ్జెక్టులు అనేది డెఫినెట్లో పడతాయి. కంప్లీట్ చేసిన వాళ్ళకైతే తెలుస్తుంది. బీటెక్లో బ్యాక్లాగ్స్ లేని స్టూడెంట్ అంటూ మ్యాక్సిమం రేర్. ఓకే, హీ ఆర్ షీ ఈజ్ వెరీ టాపర్. నార్మల్ కమింగ్ టు ద పాయింట్, సబ్జెక్టులు అయితే పట్టని కామన్, బట్ ఎందుకు పడ్డాయని పడిన స్టూడెంట్ని అడిగేదానికంటే అవి ఎలా క్లియర్ చేసుకుందామనే థాట్ వస్తుంది కదా, అది వెరీ మెచ్యూర్ థాట్ అనమాట. ఏంటంటే ఎలాగో పడిపోయాయి, బట్ దానికి మనం ఏం చేయలేము. ఏదో కరెక్షన్ వల్ల కానీ, లేదంటే మన హ్యాండ్ రైటింగ్ సరిగ్గా, ఇన్కేస్ ఇన్ని కరెక్షన్ చేసి వాళ్ళ మూడుని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది అంటారు, బట్ అది మనకి తెలియదు. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఏంటంటే మనం ప్రెజెంటేషన్ అనేది చాలా మైనస్ ఉంటుంది. ఓకే, ఎలా అంటే సపోజ్ మనం వచ్చిన క్వశ్చన్ని తర్వాత రాసేసి మధ్యలో గ్యాప్ ఇచ్చేసి, ఓకే, ఇలా చాలా మిస్టేక్స్ అనేవి ఉంటాయి. ప్రాపర్గా ప్రెజెంటేషన్ అనేది మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ అనే రేర్ అనమాట, రేర్. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? ఫస్ట్ అయితే ఇప్పుడు బీటెక్లో సబ్జెక్టులు పడ్డ వాళ్ళకి మనం ఎలా క్లియర్ చేసుకోవాలనేది అయితే నేను ఎక్స్పీరియన్స్ చేసి మరీ చెప్తున్నాను. ఎందుకంటే నేను ఒక బీటెక్ స్టూడెంట్ని అండ్ ఆల్సో ఐఎమ్ రైటింగ్ మోర్ టైమ్స్ ఇన్ సప్లీస్. ఓకే, డోంట్ వరీ, సబ్జెక్టులు అయితే అయిపోతాయి. ఎందుకంటే నేను ఉన్నాను కదా, నాకు కూడా అదే బ్యాచ్. బట్ డెఫినెట్లీ అయితే మనం ప్రాపర్ అరేంజ్మెంట్ అనేది పెట్టుకుంటే కన్ఫామ్ డెఫినెట్లీ సబ్జెక్టులు అయితే క్లియర్ చేసుకోవచ్చు. అండ్ రియలైజేషన్ అయితే మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు సపోజ్ వెళ్ళేటప్పుడు ప్రిపేర్ అవుదాం అనుకునే టైంకి పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటాం. ఓకేలే, టైం ఉంది, చేద్దాం, వన్ డే బ్యాటింగ్ చేద్దాం, లేదంటే 1 వీక్ ఉంది కదా, 1 వీక్లో ఎప్పుడైనా చదువుకుందాం అని అనుకుంటాం. బట్ అలా అవసరం లేదు, అలా వద్దు. ఎందుకంటే మెయిన్ నీకు ఏ క్షణం అయితే నీ సబ్జెక్టులు క్లియర్ చేసుకోవాలి అనే ఒక థాట్ వచ్చిందో, మెయిన్ ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకో. నీకు ఈ థాట్ ఎప్పుడైతే వచ్చిందో, నీకు ఆ ఎగ్జామ్స్ ఎంత టైం ఉన్నా కానీ డోంట్ కేర్. ఇంకా అసలుకి దాని గురించి థింకింగ్ అయితే చేయకు, ఆలోచించకు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఓపెన్ చేయి. అట్లీస్ట్ డేకి 1 క్వశ్చన్ నువ్వు ప్రాపర్ టైం టేబుల్ అవసరం లేదు, ఏం వద్దు. టైం టేబుల్ ఇవన్నీ అంటే చాలా పెద్ద రిస్క్. అదైతే మనం ఆ వేలో వెళ్ళమని అయితే చెప్పం. బట్ డేకి ఒక్కటి ఏదైతే 24 అవర్స్లో అందులో ఒక 10 అవర్స్ మనం స్లీపింగ్ వెళ్ళిపోద్ది. అట్లీ ఇంకా ఒక 5 అవర్స్ అనేది మొబైల్ చూస్తాం, ఎలాగో ఇంకా బయట తిరుగుతాం. ఒక 2-3 అవర్స్ నీ ఇదంటూ డెఫినెట్లీ ఒక సిచ్యువేషన్లో అనేది అవుతూ ఉంటుంది. ఆ 2-3 అవర్స్లో నీకు ఒక్క క్వశ్చన్, నీకు ఏదైతే సబ్జెక్ట్ ఉందో, బ్యాక్లాగ్ ఉంది, దాని మీద డైలీ ఒక్క క్వశ్చన్ చాలు. నీకు ఏ టైం అనేది నీ ఇష్టం, మార్నింగా, ఈవినింగా, ఆఫ్టర్నూనా, లేదంటే పడుకునే ముందు ఒకసారి చూద్దాం ఏంది అసలుకి సబ్జెక్ట్ అని జస్ట్ నువ్వు తెలుసుకున్నా కూడా నీకు ఏదైతే టైం పీరియడ్ ఉంటుంది కదా, ఆ టైం పీరియడ్లో కంప్లీట్ చేసుకొని నీ సబ్జెక్ట్ డెఫినెట్లీ నువ్వు పాస్ అయిపోతావు. వేరే ఇంకా స్లిప్స్ తీసుకెళ్ళాల్సిన పని లేదు. ఇంకా ఏదైనా కానీ నీకు అసలుకి ఆ థాటే రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర అయితే సబ్జెక్ట్ ఉంటుంది, అలా రాయాలనేది అయితే ఇంకా మనం మోర్ వీడియోస్లో చెప్తామన్నమాట, అండ్ చేద్దాం. ఎందుకంటే ఇవన్నీ నేను ప్రాక్టికల్గా నేను చేశాను కాబట్టి నేను చెప్తున్నా. ఓకే, డెఫినెట్లీ ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నీకు కంటెంట్ ఇన్ఫర్మేషన్ అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేయి, అండ్ ఒక లైక్, ఒక మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బాయ్, రేపు కలుద్దాం.